నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఆదిపరాశక్తి ఆరాధనా విధానంలో కాళికాదేవి ప్రధాన పాత్ర పోషిస్తుంది. నిర్వాణ తంత్రం ప్రకారం త్రిమూర్తులను కాళీమాత సృష్టించిందంటారు. నిరుత్తర తంత్రం, పిచ్చల తంత్రం ప్రకారం కాళీ మంత్రాలు మహాశక్తివంతమైనవిగా మంత్రశాస్త్రం చెప్తోంది. కాళీ విద్యలను మహాదేవి అవతారంగా చెప్తారు. అంతటి మహిమాన్విత దివ్యశక్తి గల కాళీమాత భద్రకాళిగా అవతరించిన దివ్యస్థలం వరంగల్. కాకతీయుల ఆరాధ్య దైవంగా విరాజిల్లిన ఆ అమ్మవారిని నేటి మన తీర్థయాత్రలో దర్శించి తరిద్దాం. తెలంగాణ ఇంద్రకీలాద్రిగా పేరుగాంచిన వరంగల్ జిల్లా కేంద్రంలో భద్రకాళి క్షేత్రం అత్యంత మహిమాన్విత ధామంగా ప్రసిద్ధి చెందింది. నాడు రౌద్ర రూపంలోని ఆ తల్లిని కొలిచిన ఎందరో రాజులు యుద్ధాల్లో గెలిచారు. నేడు శాంత స్వరూపిణిగా మారిన ఆ అమ్మను భక్తులు ఆరాధించి అమ్మ అనుగ్రహాన్ని పొందుతున్నారు. 9 అడుగుల ఎత్తు, 8 చేతులతో గంభీరమైన రూపంతో భక్తులకు దర్శనమిచ్చే భద్రకాళీ మాత ఎంతో మహిమాన్వితమైన దేవిగా పూజలందుకుంటోంది. ఈ క్షేత్రం ఆవిర్భావం వెనుక ఎంతో చారిత్రక నేపథ్యం ఉంది. వరంగల్ కొండపై విశాలమైన ఆలయ ప్రాంగణం, ఆ ప్రక్కనే ఎంతో ఆహ్లాదం కలిగించే తటాకం, చుట్టూ కొండలు, ప్రకృతి రమణీయత మధ్య భద్రకాళీదేవి ఆలయం భవ్యంగా దివ్యంగా అలరారుతోంది. క్షేత్రానికి చేరుకున్న భక్తులకు ముందుగా స్వాగత తోరణం అమ్మ కొలువైన మణిద్వీపానికి ఆహ్వానం పలుకుతున్నట్టుగా ఉంటుంది. ఆ రమణీయ తోరణం నుంచి ప్రాంగణంలోకి ప్రవేశిస్తుంటే ఎత్తైన స్తంభాకృతులు, వాటి మీద ఆవిష్కృతమైన దేవతామూర్తులు ఆకట్టుకుంటాయి. ఆలయానికి కుడివైపు ఎత్తైన నల్లరాతి కొండలుంటాయి. వాటికి దిగువలో పరమేశ్వరుడి విగ్రహం ధ్యానముద్రలో దర్శనమిస్తుంది. ఆ ప్రక్కనే జగద్గురువు ఆది శంకరాచార్యుల శిష్య పరంపరతో కూడిన ప్రతిమలు కానవస్తాయి. ఈ క్షేత్రం నిరంతరం భక్తుల రద్దీతో సందడి వాతావరణాన్ని సంతరించుకుంటుంది. కాళి కాళి మహాకాళి సీధుమాంస పశుప్రియే కృపానుయాత్రా భూతైస్త్వం వరదా కామచారిణి భారావతారే ఏచలోకే భవిష్యతి యైదం పరమం స్తోత్రం శృణుయాద్వా పఠేత్వా తస్య సర్వాణి కార్యాణి సిద్ధిం యాస్యంతి పాండవాః రక్షాంకృత్వా చ పాండూనాం తత్రైవాంతరధీయతే అని భక్తి ప్రపత్తులతో భద్రకాళీదేవిని స్తుతిస్తూ అమ్మ సన్నిధికి చేరుకుంటారు భక్తులు. అమ్మ కొలువైన ఆలయ ప్రాంగణమంతా అమ్మ నామస్మరణతోనే మారుమ్రోగుతుంటుంది. ఆలయం ముందు భాగంలో మహామండపం, ధ్వజస్తంభం, సింహవాహనం, బలిపీఠం దర్శనమిస్తాయి. ఆలయానికి విచ్చేసిన మహిళా భక్తులు ధ్వజస్తంభం వద్ద దీపారాధనలు చేసి అమ్మవారి సన్నిధిలో మొక్కులు తీర్చుకుంటారు. కొందరు భక్తులు బియ్యపు పిండితో ప్రమిదలు చేసి ధ్వజస్తంభం ముందు సింహవాహనం అమ్మవారి సేవకు సిద్ధంగా ఉన్నట్టుగా గోచరిస్తుంది. మరికొంతమంది భక్తులు ప్రధాన ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి మనసుని, బుద్ధిని నిర్మలంగా ఉంచి అమ్మ సన్నిధికి చేరుకోవడానికి ఉద్యుక్తులవుతుంటారు. ఓరుగల్లు, హన్మకొండలకు సరిగ్గా మధ్యలో
ఓ కొండ మీద కొలువైన భద్రకాళి ఆలయానికి శతాబ్దాల ఘన చరిత్ర ఉంది. క్రీస్తు శకం 625లో ఈ ఆలయాన్ని నిర్మించినట్టు శాసనాల ద్వారా తెలుస్తోంది. ఓరుగల్లు ప్రజలకు ఇలవేల్పుగా విరాజిల్లుతున్న భద్రకాళి ఆలయం కాకతీయుల కాలం నాటికే ఎంతో ప్రభావాన్ని సంతరించుకుందని చెప్తారు. చాళుక్య చక్రవర్తి 2వ పులకేశి భద్రకాళి మాతను దర్శించుకున్నాకే వేంగిని జయించాడని శాసనాలు చెప్తున్నాయి. చాళుక్య చక్రవర్తి 2వ పులకేశి భద్రకాళీమాతను దర్శించుకున్నాకి వేంగీని చేజిక్కించుకున్నాడని చెబుతారు. కాకతీయుల కాలంలోనే ఈ ఆలయాన్ని నిర్మించారన్నది కొందరి అభిప్రాయం. రౌద్రరూపంగా ఉన్న భద్రకాళీదేవి ఆ తర్వాత శాంత స్వరూపిణిగా మారడం ఇక్కడి మరో ప్రత్యేకత. దశమహావిద్యల్లో అత్యంత ముఖ్యమైన దేవత కాళికాదేవి. తాంత్రికులకు ఆమె ఇష్టదేవత. తంత్రాన ఎందరు దేవతలున్నా కాళికామాతకు ప్రత్యేక స్థానం ఉంది. కాళీ ఉపాసన అతి శీఘ్ర ఫలదాయిని అని భక్తుల విశ్వాసం. ఒక జీవితకాలం పట్టే సాధనను కాళీమాత కొన్ని నెలల్లో ఇవ్వగలదు. కాళికా రూపం భయం గొలిపేదిగా ఉంటుంది, కానీ తత్వం తెలుసుకుంటే భయం ఉండదు. కాళీ దర్శనం కలిగితే అంతకంటే అదృష్టం ఇంకొకటి ఉండదు. కాళికా వరప్రసాదికి అసాధ్యమనేది ముల్లోకాలలో లేదు. ఆ తల్లి ఆజ్ఞను పంచభూతాలు తలదాల్చాల్సిందే. అంతటి మహిమాన్వితమైన భద్రకాళీదేవి ఆలయం రమణీయ కట్టడాలతో భక్తుల హృదయాలను ఆధ్యాత్మిక లోగిళ్లకు తీసుకెళ్తోంది. అలనాటి శాసనాలను మనతో చదివించి క్షేత్ర మహత్యాన్ని మనకు చాటి చెప్తోంది. ఆలయ నిర్మాణానికి నిలిపిన మూల స్తంభాలు చతురస్రాకారంలో ఉంటాయి. కాకతీయుల స్తంభ విన్యాసం వర్తులాకారంలో కనిపిస్తుంది. ఆ కారణాల వల్ల ఈ దేవాలయం చాళుక్యుల కాలంలో నిర్మింపబడిందని కొందరి ఊహ. అయితే ఆలయ స్తంభాలు చెక్కిన విధానం, నిలబెట్టిన విధానం, విశాలమైన ముఖద్వారం అన్నీ కాకతీయుల కాలంలో నిర్మింపబడిందేనని అనిపిస్తుంది. అంతేకాకుండా దేవాలయంలోని అంతరాళ స్తంభాలలో ఒకదానిమీద మహేశ్చారు సంధత్తే మార్గాణం కనకాచలి మంత్రివిఠన ఎర్రస్తు మార్గణే కనకాచలం అనే శ్లోకం కనిపిస్తుంది. ఈ శాసన పాఠం పురాతత్వ శాఖ వారు ప్రచురించిన వరంగల్ జిల్లా శాసనాల్లో ఉంది. ఇదే విషయం దేవాలయంలోని మరొక స్తంభం మీద కూడా కొంచెం భేదంతో కనిపిస్తుంది. ఈ 2 స్తంభ శాసనాలను బట్టి ఈ దేవాలయం క్రీస్తు శకం 10వ శతాబ్దంలో నిర్మింపబడి ఉంటుందని ఊహించవచ్చు. లేదంటే కాకతి ప్రతాపరుద్రుని సర్వసైన్యాధిపతి అయిన ఆడిదమ్మల్లుకు కూడా మీసరగండడనే బిరుదు కనిపిస్తుంది. కనుక ప్రతాపరుద్రుని కాలంలో నిర్మింపబడిందని సరిగ్గా చెప్పలేం. ఏమైనప్పటికీ కనీసం 1000 సంవత్సరాల చరిత్ర కలది ఈ భద్రకాళి అమ్మవారి దేవాలయం. కాళీ సర్వశక్తిమయి పరబ్రహ్మ మహిషి అని దేవి భాగవతం స్తుతించింది. సమస్త లోకాలు భువనాలు ఆ శక్తి ఆటలు లీలా విలాసాలు. సమస్త అవతారాలు దేవతలు ఆమె బిడ్డలు. ఆ శక్తిలోనే పుట్టి పెరిగి లయిస్తూ ఉంటారు. కాళీ శక్తికి అతీతంగా ఏదీ లేదు, ఎవ్వరూ లేరు. ఇదే కాళీ తత్వం. అంతటి విశిష్టమైన భద్రకాళి అమ్మవారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శిస్తే సకల విజయాలు ప్రాప్తిస్తాయి. కోరిన కోరికలు సత్వరమే తీరుతాయి. ఇది వరంగల్ భద్రకాళీదేవి మహిమగా భక్తులు విశ్వసిస్తారు. ఆలయ ముఖమండపం నుంచి గర్భాలయానికి చేరుకునే భక్తులు ఒక అద్వితీయమైన ఆధ్యాత్మిక అనుభూతికి లోనవుతారు. ఇక్కడ భక్తులు అమ్మవారిని కోరికలు తీర్చే ఇలవేల్పుగా కొలుస్తారు. భద్రకాళి అమ్మవారి విగ్రహాన్ని చూడ్డానికి 2 కళ్ళు చాలవంటే అతిశయోక్తి కాదు.
విగ్రహం 9 అడుగుల ఎత్తు, అంతే వెడల్పుతో 8 చేతులను కలిగి ఉంటుంది. కుడివైపున ఉన్న 4 చేతులతో ఖడ్గం, చురిక, జపమాల, డమరుకం, ఎడమవైపున ఉన్న 4 చేతుల్లో గంట, త్రిశూలం, మస్తకం, పాత్ర ఉంటాయి. అమ్మవారు పశ్చిమాభిముఖంగా కొలువై ఉంటుంది. హరిద్రావర్ణ ఛాయలో అమ్మవారు సాక్షాత్తు హ్రీంకారాసన అనలగర్భిత అయిన ఆది పరాశక్తి ప్రశాంతమూర్తిగా భక్తులకు దర్శనమిస్తున్నట్టుగా ఉంటుంది. సకలాభరణ భూషితగా పట్టు పీతాంబరాలను ధరించి ముత్తైదు భాగ్యాలను ప్రసాదించే ముగ్గురమ్మల మూలపుటమ్మగా అమ్మవారు దర్శనమిస్తారు. భద్రకాళీదేవి అమ్మవారికి ఇక్కడ నిత్య కైంకర్యాలు వైభవంగా జరుగుతాయి. ప్రత్యేక పర్వదినాలలో విశిష్ట పూజలు సైతం ఘనంగా నిర్వహిస్తారు. అమ్మవారికిచ్చే హారతుల్ని దర్శిస్తే 3 జన్మల పాపాలు నశిస్తాయంటారు. ఇక 1950లో పునరుద్ధరించే సమయం వరకు అమ్మవారు వ్రేలాడుతున్న నాలుకతో రౌద్రరసం ఉట్టిపడుతూ భయంకరంగా ఉండేది. ప్రాచీన కాలంలో కూడా అలాగే భయంకరంగా ఉండేదనడానికి తనరు భద్రేశ్వరి అనంగ భైదంబుగాగా అన్న సిద్ధేశ్వర చరిత్రలోని మాటలే నిదర్శనం. అలాంటి రౌద్ర స్వరూపిణిని నోటిలో అమృత బీజాలు వ్రాసి భీకరమైన ముఖాన్ని ప్రసన్నంగా మార్పించారు. దక్షిణాచార సంప్రదాయ ప్రకారం అర్చింపబడే మూర్తి శాంతస్వరూపంగా ఉండాలనేది శాస్త్రవిధి. అంతేకాక అమ్మవారి గుడిలో శ్రీ చండీ యంత్ర ప్రతిష్ఠ చేసి ప్రతి సంవత్సరము శరన్నవరాత్రులు, వసంత నవరాత్రులు, ప్రతినిత్యం ధూప దీప నైవేద్యాదులు అనే సంప్రదాయాలను పునరుద్ధరించారు. దేవాదాయ శాఖ అధీనంలో ఉన్న భద్రకాళి ఆలయంలో నిత్యం విశేష పూజలు జరుగుతుంటాయి. వీటితో పాటు ఏడాదిలో 4 సార్లు ఉత్సవాలను నిర్వహిస్తారు. కాళీమాత రూపాలు ఒకటి కాదు, అనేకం ఉన్నాయి. భద్రకాళి, శ్మశానకాళి, కరాళకాళి, మహాకాళి ఇలా చాలా రూపాలున్నాయి. వాటిలో శ్మశానకాళి రూపం అత్యంత భయానకం. కానీ మహాకాళి అలా కాదు. ఆమె రూపం అత్యంత మనోహరంగా ఉండి మాతృత్వ భావనను కలిగిస్తుంది. ఆమె ప్రపంచానికే తల్లి. దేవతలకు, మానవులకు, సమస్త జీవకోటికి, చరాచర సృష్టికి మాత. ఆ కల్పవల్లి కొలువైన ఆలయ ప్రాంగణంలో మరెన్నో ఉపాలయాలు, పలు దేవతామూర్తులు కొలువై భక్తుల్ని తరింపజేస్తున్నారు. మహామండపంలో దక్షిణం వైపున ఒక శిల మీద చెక్కిన పార్వతీ పరమేశ్వరుల విగ్రహాలు ఉన్నాయి. ఈ విగ్రహాలు భద్రకాళి అమ్మవారి విగ్రహాలు దర్శనమిస్తాయి. ఇవి కూడా ప్రాచీన కాలం నాటివి అనిపిస్తుంది. అదీకాక ఇక్కడ ఈశ్వరుడు లింగ రూపంలో కాకుండా పార్వతీ పరమేశ్వరుల రూపంలో ఉండడం ఇక్కడి విశేషం. శివపార్వతులిద్దరినీ ఒకే రాతిలో చెక్కిన ఉమామహేశ్వర విగ్రహాలు కూడా కాకతీయుల కాలం నాటి శిల్పాలుగా కనిపిస్తాయి. ఈ ప్రాంగణంలో కొలువైన భద్రేశ్వర స్వామిని కొలిచిన భక్తులకు సకల శుభాలు ప్రాప్తిస్తాయంటారు. స్వామివారికి అభిముఖంగా నందీశ్వరుడు కొలువై ఉంటాడు. ఈ స్వామివారికి ఇక్కడ నిత్య పూజా విధులు నిర్వహిస్తారు. ఆలయ ప్రవేశానికి ముందు భాగంలో గోకులం పేరిట గోశాలని నిర్మించారు. భద్రకాళి దర్శనార్థం వచ్చిన భక్తులు గోమాతలకు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. గోవు తోకను స్పర్శించి ప్రార్థిస్తారు. గోవు పాదాల నుంచి కొమ్ముల వరకు దేవతలు, త్రిమూర్తులు కొలువై ఉండడం వలన గోవును సకల దేవతా నిలయంగా భావించి పూజలు చేస్తుంటారు. కామోద్రేకంతో చేసే తప్పుల వలన కలిగే దోషాలను కూడా గోపూజ ద్వారా నివారించుకోవచ్చని ఆధ్యాత్మిక గ్రంథాలలో పేర్కొనడం జరిగింది.
అంటే గోవును పూజించడం మాత్రమే కాకుండా గోవును దేవాలయానికి దానంగా ఇవ్వడం, గోవు వలన మనకు సిద్ధించే పాలు, పెరుగు, వెన్న, నెయ్యి వంటి పదార్థాలను ఇతరులకు దానంగా ఇవ్వడం కూడా గోపూజతో సమానమేనని పండితులు చెబుతారు. ఇదే ఆలయ ప్రాంగణంలో శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి ఉపాలయం మరోవైపు కొలువై ఉంటుంది. సంతానలేమితో బాధపడే వారికి సుబ్రహ్మణ్యస్వామి సంతానాన్ని అనుగ్రహిస్తాడు. నేత్రదృష్టి వ్యాధులను కూడా నయం చేస్తాడని ప్రతీతి. మనోవ్యధలను సైతం రూపుమాపుతాడని, సంసారం ఎడబాటును తొలగిస్తాడని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు ఆంజనేయ స్వామి వారిని కూడా దర్శించి తరిస్తుంటారు. ఈ స్వామిని కొలిచిన వారికి శనిబాధలు తీరి సుఖశాంతులతో వర్ధిల్లుతారని భక్తుల విశ్వాసం. సింధూర ప్రియుడైన స్వామివారి రూపాన్ని దర్శిస్తే సకల పాపాలు నశించి పుణ్యఫలాలు సిద్ధిస్తాయి. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. ఇవే కాక నైరుతి భాగంలో వల్లభ గణపతి ఆలయం నెలకొని ఉంది. లంబోదరుణ్ణి ఆరాధిస్తే కార్య విజయాలు కలిగి సకల విఘ్నాలు తొలగిపోతాయి. ప్రసిద్ధ స్థపతి గణపతి స్థపతి గారి నేతృత్వంలో దక్షిణ భారత దేవాలయ సంప్రదాయానికి అనుగుణంగా ఆలయ శిఖరం, మహామండపం, శాలాహారదులు సైతం నిర్మించారు. కాకతీయ సామ్రాజ్యం పతనం తర్వాత భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి తెలంగాణ ప్రాంతం ఇండియన్ యూనియన్లో విలీనం అయ్యే వరకు కూడా మతాంతరుల పరిపాలనలో ఈ తెలంగాణ ప్రాంతం ఉండి ఈ ఆలయం ఉపేక్షింపబడింది, మట్టిలో కూరుకొని పోయింది. సుమారు 1300 ఏళ్ళు ఎంతో వైభవాన్ని అనుభవించిన ఈ ఆలయం నామమాత్రావశిష్టంగా మిగిలింది. భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన పిమ్మట భారత యూనియన్లో ఈ తెలంగాణ ప్రాంతం విలీనమైన తదుపరి పురజనుల సహకారంతో ఈ ఆలయం దినదినాభివృద్ధి చెందుతూ తన పురావైభవాన్ని సంతరించుకుంటూ ఉన్నది. అమ్మవారి ఆలయ పరిసరాల్లో ఉన్న భద్రకాళి చెరువు వరంగల్ నగర ప్రజల దాహార్తిని తీర్చే వరప్రదాయినిగా ఎల్లవేళలా ఎండిపోకుండా నీరందిస్తోంది. ప్రేతసనాశినిగా దర్శనమిచ్చే వరంగల్ భద్రకాళీదేవి అమ్మవారిని దర్శిస్తే తీరని కోరికలుండవని భక్తుల విశ్వాసం. అంతటి మహిమాన్విత శక్తిగల భద్రకాళి క్షేత్రాన్ని దర్శించుకున్నాం కదా. ఆ అమ్మవారి కరుణా కటాక్ష వీక్షణాలు మనందరిపై ఎల్లవేళలా ఉండాలని ఆశిస్తూ మరో క్షేత్ర దర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.